హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవీస్ బ్లాగ్స్ అండ్ రివ్యూస్. ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఈరోజు రెసిపీ ఏమో పుండుకూర చట్నీ లేదంటే తొక్కు ఏదైనా అనుకోండి. దీన్ని గోంగూర అని అంటారు, బట్ మేమైతే పుండుకూర అంటాము. ఆ రోజు ఈవినింగ్ ఊర్లోకి వచ్చింది పుండుకూర అనుకుంటూ ఒక ఆమె. చాలా బాగున్నాయి కట్టాలని చెప్పేసి 2 తీసుకున్నాము. ఒక్కో కట్ట 5 రూపీసే. క్వాంటిటీ చాలా బాగా వచ్చింది. ఇంకా మా అత్తమ్మ అయితే ఒక్కొక్క ఆకు అయితే ఒలిచేసింది. ఇలా ఒలుచుకుంటేనే పుండుకూర చాలా బాగుంటుంది. ఒలిచినా కూడా కాస్త తుమ్ము అలాంటిది ఉంటుందని చెప్పేసి నేను వాటర్లో కాసేపు నానబెట్టాను. తర్వాత తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఈ పుండుకూర గురించి చెప్పాలి. అసలు పుండుకూర పప్పు చేసుకున్నా, కలేసుకున్నా, ఇలా చట్నీ వేసుకున్నా మస్తు టేస్ట్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో అయితే పుండుకూర చట్నీ చేస్తారు, బట్ నేనైతే ఈ స్టైల్లోనే చేస్తాను. ఫస్ట్ అయితే ఒక కప్పు వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా, అవి తీసుకొని బాగా స్లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. స్లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే ఎప్పుడైనా ఈ వేరుశనగ గుళ్ళు అనేవి చాలా మంచిగా ఉంటాయి. లేకపోతే చేదుగా ఎలాగో అయిపోతాయి, నల్లగా అయిపోయి. మళ్ళీ అదే బాలెలో 2 స్పూన్ల ఆయిల్, కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుని అవి వేగాక, కొంచెం వేగాలి, మరి ఎక్కువగా కాదు. ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి. వెల్లుల్లి వేస్తే ఏ చట్నీకైనా మస్తు అంటే మస్తు టేస్ట్ వస్తుంది. అది కొంచెం పచ్చిమిర్చి అనేది చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత పసుపు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిపేసుకోవాలి. స్లోగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఆనియన్స్ని అయితే. ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. టొమాటో కూడా వేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుంది. మ్యాక్సిమం ఆకుకూరల్లో వేయరు టొమాటో, బట్ దీంట్లో వేసుకోవచ్చు. కొంచెం 2 రెక్కల చింతపండు వేసుకొని మూత పెట్టి క్లోజ్ చేయాలి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అవి బాగా కుక్ అయిపోతాయి. తర్వాత వాష్ చేసి పెట్టుకున్న పుండుకూర ఏదైతే ఉందో అది వేసుకోవాలి. పుండుకూర అంతా వేసుకున్న తర్వాత మెల్లగా కలుపుతూ ఉండాలి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది పుండుకూర. కొంచెం మగ్గిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, లేకపోతే గట్టిగా అయిపోతుంది. మళ్ళీ ప్లేట్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే కుక్ అయిపోతుంది. ఇలా వాటర్ అన్నీ కొంచెం పైకి తేలుతూ ఉంటాయి. ఈ టైంలో మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇంకా వేయించుకున్న వేరుశనగ గుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడి అయితే చేసుకొని పెట్టేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చల్లారిన పుండుకూర మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకోవడమే. ఈ విధంగా అయితే అవుతుంది. టెక్స్చర్ చూసి భయపడకండి, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. కాస్త కచ్చా పచ్చగానే మనం మిక్సీ పట్టుకోవాలి, మరీ సాఫ్ట్గా అయితే పట్టరాదు. ఆ తర్వాత దానిపై కొన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీకు నచ్చితేనే వేసుకోండి, కానీ మ్యాక్సిమం పుండుకూర చట్నీలో కంపల్సరీ వేస్తారు.